10 సంవత్సరాలు వాళ్ళు చేసిన తప్పులు ఈ ప్రభుత్వం కూడా చేయాలని వాళ్ళ కోరిక ఉండొచ్చు. కానీ ఈ ప్రభుత్వము ఒక నిర్దిష్టమైన ప్రణాళికతోని కార్మికులను ఆదుకోవాలని, ఆ సంస్థను బ్రతికించాలని, ఈ రోజు ఆ సంస్థను ఆర్థికంగా బలోపేతం చేయాలి అని ఈ రోజు అహర్నిశలు కృషి చేస్తుంటే వారు పదే పదే వారి గతంలో ఆ కార్మిక శాఖకు గౌరవాధ్యక్షుడుగా ఉన్నారు. ఆనాటి ముఖ్యమంత్రికి ఈయన ఎట్లా తొలగించాలనో అర్థం కాక ఆ కార్మిక సంఘాన్ని రద్దు చేసిండు. ఎందుకంటే ఈయన తొలగించాలంటే ఏం చేయాలనో తెలియక వాళ్ళ అంతర్గత సమస్యలు వాళ్ళ ఇష్టం, వాళ్ళ కుటుంబ సమస్యలు వాళ్ళు ఏమైనా కొట్లాడుకోండి, కానీ ఆ కార్మిక సంఘాలనే రద్దు చేసింది వాళ్ళ అధ్యక్ష. అట్లాంటిది ఇప్పుడు మళ్ళీ మొదటికి వచ్చి పాత తప్పులన్నీ కప్పిపుచ్చుకోవడానికి ఈ రోజు కొత్తగా ఈ ప్రభుత్వం మీద బురద జల్లి మంత్రి గారిని బుల్డోజ్ చేసే విధంగా మాట్లాడడం ఏమాత్రం సమంజసం కాదు అధ్యక్ష.